నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు 7,50,000 రూపాయల విలువ గల 15 కిలోల గంజాయితో పాటు 2 బైక్లు 4 సెల్ ఫోన్లు స్వాధీనం. ఏడుకేలు వస్తుంది ఇంత గంజాయి. బార్డర్లలో సెక్యూరిటీ ఫోర్స్ ప్రతి నియోజకవర్గాన్ని ఫుల్ కట్టుదిట్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఉందంటారు. మరి ఇంత పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా నేతలతో పరీక్షిస్తున్నామంటారు. మరి ఇంత గంజాయి ఎట్లా వస్తుంది స్టేట్లకి, సిటీలకి ఎట్లా వస్తుంది? అవన్నీ బార్డర్లు దాటుకుంటా. మరి బార్డర్ పోలీసుల నిర్లక్ష్యమా, మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల నిర్లక్ష్యమా, లేకపోతే పోలీసు అధికారులే నాడు అక్రమానికి తెగబడి మరి ఎట్లా దీన్ని తీసుకురావడం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అంత మంచిగా ఈ యొక్క మాదక ద్రవ్యాలని గంజాయిని అరికట్టాలి, అందరూ చర్యలు తీసుకోవాలి, పటిష్టంగా బందోబస్తును ఏర్పాటు చేసి ప్రతి వెహికల్ చెక్ చేయాలన్నారు. మరి ఇంత పెద్ద గంజాయి ముఠా ఎట్లా వస్తుంది? ఇన్ని కిలోల గంజాయి ఎట్లా వస్తుంది సిటీలకి? పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. పోలీస్ అధికారులారా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉన్నటువంటి యువత చాలా మంది చెడిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఫోకస్ పెట్టండి, రెగ్యులర్ గా వాచ్అవుట్ చేయండి. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఈనాడు వాళ్ళ వల్ల గ్రామం అంతా చెడిపోతుంది. కూరగాయలంతా పని పాట లేక ఉత్తర తీర్పుట ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో మహిళలను కూడా చిత్రహింసలు పెడుతున్నారు. చాలా మటుకు ఇంకా బయటకు వస్తలేవు. కానీ ఈ గంజాయి వల్ల గ్రామీణ ప్రాంతాలలో దగ్గర నుంచి ఈనాడు సిటీ ఖర్చులు కూడా మొత్తం నాశనం అవుతుంది. దయచేసి విద్యార్థులారా మీకు తెలిసినటువంటి ఎవరైనా ఉంటే మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.